హలో, అందరు ఎలా ఉన్నారు? నేను ఇప్పుడే ఫైర్ స్టాంప్ సాంగ్ ఫ్రమ్ ఓజీ విన్నాను. నాకైతే సాంగ్ చాలా 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 బాగా నచ్చింది. దానిలో పెద్ద సర్ప్రైజ్ ఏం లేదు. ఎందుకంటే ద వే ద సాంగ్ హ్యాస్ ప్రోగ్రెస్డ్ ఈజ్ ఎక్సైటింగ్, సూపర్బ్. అండ్ ఈ రైట్ ఫ్రమ్ ద గెట్ గో అంటే స్టార్టింగ్ పాయింట్ నుంచే అసలు చాలా బాగా తీశాడు. ఫస్ట్ అసలు సాంగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు స్లైట్ మ్యూజిక్ టెంగ్ 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 అని వచ్చిన తర్వాత మనకు సౌండ్ వస్తుంది. ఎక్కడి నుంచో కత్తి వచ్చి ఒకటి గుచ్చుకున్నట్టుగా ఒక సౌండ్ వస్తుంది. అలా 2 టైమ్స్ వస్తుంది. అసలు ఇమాజిన్, ఇది రివెంజ్ స్టోరీ అని మనకి తెలుసు. సో దాని రివెంజ్ తీసుకోవడానికి వచ్చినప్పుడు ఒక శత్రువులు అదే విలన్ గ్యాంగ్ ఒక చోట ఉంటే వాళ్ళ ఇద్దరిని ఒక 2-3 కత్తులు వచ్చి చంపేస్తూ ఉంటే అది చూడడానికి ఎంత బాగుంటుందో ఆలోచించండి. అంటే మనిషి కనిపించకుండా 2 కత్తులు వచ్చి ఫ్లై అవుతూ వచ్చి చంపేస్తాయి. అలాంటి సీన్లు ఆ సాంగ్తోనే దాన్ని కన్వే చేశారు. అందుకని నాకు ఆ పార్ట్ చాలా బాగా నచ్చింది. తర్వాత సాంగ్ కిక్ ఆఫ్ అవ్వడం, క్లాస్ ఇన్ ద ఫైర్, దే విల్ కమ్ ఏ లీడర్, ఊజస్ గంభీరా. కోరస్ అంతా చాలా బాగుంది. అందరు కలిసి ఐ మీన్ లిరిక్స్ కానీ కాంటెక్స్ట్ సెట్ చేయడం కానీ విత్ ద కోరస్ చాలా 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 బాగా నచ్చింది. హోల్డ్ యువర్ బ్రెత్ అండ్ ఫియర్, డ్రాగన్ కమింగ్ నియర్, ఓజస్ గంభీరా. ఓకే. సో అక్కడ అది కూడా చాలా బాగుంది. ఎందుకంటే అది ఇంగ్లీష్ హీరోయిజంని డిస్క్రైబ్ చేస్తున్నట్టుగా చాలా బాగా చేశారు. డ్రాగన్ కమింగ్ నియర్. ఓకే. సో ఆబ్వియస్లీ నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఇది కరెక్ట్గా రివెంజ్ తీర్చుకోబోయే ముందు వచ్చే సాంగ్ లాగా అనిపిస్తుంది. సో క్వైట్ ఎక్సైటెడ్ ఫర్ దాట్, రైట్. అలలిక కదలక భయపడేలే, క్షణమొక తల తెగిపడేలే, ప్రళయము ఎదురుగా నిలబడేలే, మేటి దాటికి లోకం హడలే. ఓకే. ఇది ఇది లిరిక్స్ బాగున్నాయి. నచ్చింది. ఇట్ కుడ్ హ్యావ్ బీన్ బెటర్, ఎందుకంటే ఇదేదో మోనోటోనస్లో ఉన్నట్టుంది. బట్ యా, ఇట్స్ ఓకే. సో ఐఎమ్ నాట్ సెయింగ్ దీస్ ఆర్ బ్యాడ్, బట్ దీస్ ఆర్ గుడ్. నాట్ సూపర్ గుడ్ ఎయిదర్. ఓకే. బట్ ఇట్ ఈస్ కన్వేయింగ్ ద పాయింట్. మనకి ఏం చెప్పాలనుకుంటున్నారో అది చెప్తుంది. సో క్షణం ఒక తల తగ్గిపడేలే, ప్రళయము ఎదురుగా నిలబడేలే, అలాంటివన్నీ చాలా బాగా రాశారు. ఇట్ ఈస్ కన్వేయింగ్ ద పాయింట్. రణమున ఎముడు కనపడేలే, దురుసుగా నువ్వు చెరచకు తొడలే. ఓకే. నువ్వేం అంత ఎక్సైట్ అవ్వకున్నానా, వచ్చేది యముడు అని చెప్తున్నాడు. పదునుగా తెగ విరిగెను మెడలే. ఇది చూసారా, పదునుగా తెగ విరిగెను మెడలే. సో ఇదే పాయింట్ ముందు స్టాన్స్లో కూడా డిస్కస్ చేశాడు. ఏది క్షణం ఒక తల తెగి పడేలే అనేది. సో అందుకే నేను దీన్ని గ్రేట్ లిరిక్స్ అనట్లేదు, బట్ గుడ్ లిరిక్స్. ఓకే. రక్కసిదారుల రుధిరం పొరలే. ఓకే. రక్కసిదారుల్లో రుధిరం అంటే బ్లడ్. రుధిరం పొరలే అంటే మనకి టీజర్లో కూడా చూపిస్తారు, స్ప్లాష్ ఆఫ్ బ్లడ్ అక్కడక్కడ పట్టు ఉండడం అంతా. సో ఈ రక్కసిదారుల్లో రుధిరం పొరలే, బ్లడ్ ఫ్లో అవుతుంది వీడొస్తే అని. సో యా, ద లిరిక్స్ ఆర్ గుడ్. కుడ్ హ్యావ్ బీన్ బెటర్. నాకు తర్వాత అంతవరకు బాగానే వచ్చింది. సో ఓవరాల్ ఐఎమ్ హ్యాపీ. తర్వాత నెక్స్ట్ థింగ్, ఫైర్ ఇట్స్ కమింగ్, ఎవరో సింగర్ని పెట్టారు. లుక్స్ లైక్ ఎ జాపనీస్ సింగర్, ఐ డోంట్ నో, ఎవరో నాకు తెలియదు. బట్ వచ్చి అలా చేతులు చేసి ఫైర్ ఇట్స్ కమింగ్ అన్నప్పుడు చాలా బాగా అనిపించింది. ఆ ఫ్లోలో చాలా బాగా అనిపించింది. అంటే తెలియని గూస్ బంప్స్ వచ్చాయి. ఫీల్ ద ఫైర్ ఇట్స్ బర్నింగ్. సో fire, I think the theme of Ojas Gambira in this case is fire. So మన టీజర్లో కూడా చాలా చోట్ల చూపించారు. టీజర్ అండ్ ట్రైలర్స్, ఐ మీన్ ఆ సాంగ్ రిలీజ్లో కూడా చాలా చోట్ల ఫైర్ చూపించారు. సో ఐ థింక్ ద థీమ్ ఇస్ ఫైర్ ఫర్ విత్ ఎ వారియర్ అండ్ ఎ క్లాసీ వారియర్ బేసికలీ. సో ఇవన్నీ కాంబినేషన్స్ డెడ్లీగా అనిపిస్తున్నాయి. అండ్ కెన్ యూ టేక్ ఇట్ హయర్ 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 అంటే జస్ట్ కొంచెం మీటర్ బెంచ్ అన్నట్టుగా. ఓకే. తర్వాత నెక్స్ట్ పగరగిలే ఫైర్ అని చెప్పి 4-5
లైన్స్ ఉన్నాయి. పగరగిలే ఫైర్, కలబడితే గుండెల్లో ఫియరు, తర్వాత పగరగిలే ఫైర్, మొదలెడితే మిగలరు ఎవరు, ఉమ్, పగరగిలే ఫైర్, కసి పుడితే శత్రువే శివరు. ఓకే, పగరగిలే ఫైర్, తన నిప్పు కళ్ళ పుల్లి పొగరు, పులి పొగరు. ఉమ్, ఓకే, బాగున్నాయి. కొంచెం డిస్కనెక్టెడ్ అనిపించింది కానీ బట్ ఓకే. ఆ, అంతవరకు ఆ ప్లేస్ వరకు బాగానే ఉంది. తర్వాత నెక్స్ట్ వచ్చింది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. పట్టుకొచ్చి విచ్చు కత్తి ముట్టడించి, మట్టు పెట్టె ముట్టడించి, పుట్టెనంట ప్రాణభీతి భయమే భయపడలే. ఓకే, పట్టుకొచ్చి విచ్చు కత్తి మట్టు పెట్టె ముట్టడించి, పుట్టెనంట ప్రాణభీతి భయపడలే. నెత్తురోడి వేటకోత, కట్టుబాటు లేని వేట. ఏంటండి ఇది ఆ సాంగ్, ఆ లిరిక్స్ ఏందండి? కట్టుబాటు లేని వేట ఏంది అంటే దీనికి రూల్స్ ఏమి ఉండవు అనమాట, నరుక్కుంటూ పోవడమే. సో దట్ ఇట్ సెల్ఫ్ మారణ మాస్ అంతే. ఆ, పట్టుబట్టి కొట్టెనంట మరణం తరుణమే. ఉమ్, మర ఆ, మరణ మృదంగమే అని ఏదో పెట్టుంటే బాగుండేది. మరణ తరుణమే అంటే నాకు అర్థం కల. తరుణం అంటే టైం అని. మరణ తరుణంలో పట్టుబట్టి కొట్టానంట. ఓకే, ఓకే, ఫైన్. ఇప్పుడు అర్థమైంది కొంచెం. తర్వాత పట్టుకొచ్చి విచ్చుకత్తి, అది బాగా అనిపించింది నాకు. ఒక ఉచ్చుకునే కత్తి ఒకటి తీసుకొస్తాడని, అరవింద సమేత వాళ్ళ సినిమాలో అని అంటాడు కదా, వాడిని చూస్తే వాడి చేతికి కత్తి మొలిచినట్టు ఉంది అంటాడు కదా, అలాగే ఇది కూడా ఆ ఫీలింగ్ వచ్చింది. తర్వాత మట్టు పెట్టి ముట్టడించి, ఆ, అందరినీ శత్రువులందరినీ రౌండప్ చేసి చంపేస్తాడు. పుట్టెనంట ప్రాణభీతి భయపడలే. ఓకే, పుట్టెనంట ప్రాణభీతి అంటే మనకి ప్రాణం మీద భయం పుట్టింది. సో భయపడలే. బాగున్నాయి. తర్వాత ఒక కొంచెం సెట్ ఆఫ్ జాపనీస్ లిరిక్స్ వస్తాయి, నేను జస్ట్ గూగుల్ ట్రాన్స్లేట్ చేసి చూసాను. అది జస్ట్ డిస్క్రైబింగ్ ద క్వాలిటీస్ ఇన్ జాపనీస్ లాంగ్వేజ్ విచ్ ఇస్ వెరీ వెరీ గుడ్. ఇది ఏదో అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్, ఏదో డిస్కనెక్టెడ్ లాగా రాయలేదు. ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది కదా అన్ని సినిమాల్లో ఫారిన్ లాంగ్వేజెస్ లిరిక్స్ పెట్టడం, అవసరం ఉన్నా లేకపోయినా. కానీ ఇది అలా కాదు కదా, మనకి ఇట్స్ రిలేటెడ్ టు జాపనీస్ స్కిల్, అందువల్ల జాపనీస్ కాంటెక్స్ట్ పెట్టి జాపనీస్ లిరిక్స్ పెట్టి చేశారు. అండ్ ఈవెన్ దే ఆర్ నాట్ హైడింగ్ అబౌట్ ఇట్, రైట్? సో ఈవెన్ టైటిల్స్ కూడా ఫస్ట్ జాపనీస్లో వేసి అదేదో షేక్ చేసి ఇంగ్లీష్లో వస్తాయి, అది కొంచెం యూనిక్గా అనిపించింది. ఇంకొస్తుందండి రప్పయ్యా, అసలు ఆ సెక్షన్ అయితే రప్పనే నా ఎంత బాగా నచ్చిందంటే, నేను ఆ పర్టికులర్ పీస్ ఒక 10 times వినుంటా. ఎందుకంటే అసలు ఆ సింగర్ ఎవరు పాడారో కానీ, ఆ ఎనర్జీ కానీ, ఆ బీట్ కానీ, బేసిక్గా తమన్నా హ్యాట్స్ ఆఫ్. ఇక్కడ మాత్రం కొట్టేస్తారు. ఎందుకంటే అసలు నేనేంచి ఎక్స్పెక్ట్ చేయాల. బట్ కొంచెం ఒక 30-40 seconds సీక్వెన్స్ వస్తుంది అక్కడ. ఆ కొంచెం సీక్వెన్స్ మాత్రం అసలు సాంగ్ని వేరే లెవెల్లో ఎలివేట్ చేసింది. సో ఫయర్ నో లయర్ రైజ్ లైక్ ద సన్ ఓవర్ హిస్ ఎంపైర్. ఓకే, అసలు సింగర్ ఎవరు కానీ అసలు వాయిస్ యూనిక్గా ఉంది అండ్ ప్రొనౌన్సియేషన్ యూనిక్గా ఉంది. లిరిక్స్ ఆబ్వియస్లీ catering to the need. Okay, so enemies better watch, you know his name. తర్వాత మర్చిపోయాను ఒక ఇంపార్టెంట్ బిట్ మధ్యలో చోట, ఏ ఓ జస్ గంభీరా హై అని చెప్పి హిందీలో వస్తుంది. మనకి కాంటెక్స్ట్ తెలుసు, ఇట్ ఈస్ ద ఫిల్మ్ ఈస్ బేస్డ్ ఇన్ ముంబై అని. తర్వాత ఆ బిట్ కానీ, ఇఫ్ యూ కనెక్ట్ ద డాట్స్, ఈ బిట్ తర్వాత అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడంటే అని చెప్పి మనకి హంగ్రీ చిత్తా సాంగ్లో వస్తుంది. దాన్ని రెండు కనెక్ట్ చేసి చూస్తే ఆ రెండు సేమ్ వాయిస్ లాగే అనిపించినాయి నాకు. సో సంబడీ ఈజ్ రివీలింగ్ హూ హీ ఈజ్ అని చెప్పి అనేది. తర్వాత అప్పుడు కొన్ని షార్ట్స్ పెట్టాడు ఈ సాంగ్లో. నరిమన్ పాయింట్లో గన్ పట్టుకొని నడిచే సీన్ కానీ, తర్వాత కొంచెం లూజ్ హెయిర్తో నడిచే షాట్ కానీ, అసలు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అంతే.
సో చూడ్డానికి ఈ సాంగ్తోనే ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలా హై రీచ్ అయినాయి. ఐ హోప్ దట్ ఈస్ నాట్ ఎ నెగిటివ్ టు ద యాక్చువల్ మూవీ. ఎందుకంటే సుజిత్ ఎంత క్లాస్ డైరెక్టర్ మనకి తెలుసు. సాహో ఎంత బాగుంటుందో మనం చూసాం కూడా. అంటే దే ఆర్ మల్టిపుల్ లేయర్స్ ఆఫ్ స్టోరీ టెలింగ్ ఇన్ దిస్ వే. అలాగే అలాగే థ్రిల్ మెయింటైన్ చేస్తూ, అఫ్ కోర్స్ పవన్ స్టైల్ ఇస్, పవన్ కళ్యాణ్ ఉన్నాడు, తర్వాత స్టైల్గా తీస్తున్నారు. అలాగే థ్రిల్ మెయింటైన్ చేస్తూ మల్టిపుల్ లేయర్స్ ఆఫ్ కాంప్లెక్సిటీ పెట్టి ఎక్కువ వైలెన్స్ మీద ఫోకస్ చేయకుండా కొంచెం ఫ్యామిలీ ఫ్రెండ్లీగా తీస్తే నాకు తెలిసి ఫిలిం నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. ఎందుకంటే వన్ థింగ్, పవన్ కళ్యాణ్ బ్రాండింగ్ అండ్ ద స్టోరీ లుక్స్ వే ప్రామిసింగ్. సో కొంచెం కొంచెం స్టీరియోటైపికల్ స్టోరీ లైన్ ఉన్నా కానీ కొంచెం సాహోలో మెయింటైన్ చేసినట్టు కొంచెం కాంప్లెక్స్ లేయర్స్ పెడితే ఈ జనరేషన్ ఆడియన్స్ డెఫినెట్గా చూస్తారని నా ఒపీనియన్. బట్ ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ టు గో అండ్ వాచ్ ద మూవీ, రియలీ వెయిటింగ్ ఫర్ ఇట్. ఓకే, సో ఈ న్యూ ఏజ్ డైరెక్టర్స్ దే షుడ్ బి ఎంకరేజ్డ్. ఎందుకంటే స్టీరియో టైప్ టిపికల్ మాస్ ఎలివేషన్స్, 10 మందిని 10 సుమోలు లేపడం అలాంటివి కాకుండా కొంచెం క్లాస్గా తీసే డైరెక్టర్లు దే షుడ్ కమ్ ఫార్వర్డ్ అండ్ మేక్స్ మేక్ సినిమా ఇన్ ఏ మచ్ బెటర్ వే. ఇప్పుడు మనకి అన్ని ఓటీటీస్ ఇవన్నీ వచ్చిన తర్వాత నౌ పీపుల్ స్టార్టెడ్ కంపేరింగ్ ఫిల్మ్స్ ఫ్రమ్ వన్ లాంగ్వేజ్ టు అదర్, రైట్? సో ఇలాంటప్పుడు మన స్టామినా మనం చూపించాలంటే కొంచెం డిఫరెంట్ థింకింగ్ని ఎంకరేజ్ చేయాలి. ఐ హోప్ రియల్లీ ద దిస్ ఫిలిం లివ్స్ అప్ టు ఇట్స్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ ఐఎమ్ రియల్లీ వెయిటింగ్ ఫర్ ఇట్. థ్యాంక్స్ అలాట్ గైస్, దిస్ ఇస్ మై ఫస్ట్ ఎవర్ వీడియో. నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.